ఇక మా అన్నది స్పెషల్ ఎడిషన్ ఒక్కసారి చదువుదాం, ఎందుకంటే నిన్న చదివినాం, మళ్ళీ ఇవాళ స్పెషల్ ఎడిషన్ చదువుదాం. స్పెషల్ ఎడిషన్ దినపత్రిక మన చారన్నది. ఎస్బిఎన్ చారన్న ఆన్ టీవీ అధినేత. మరి తను ఒక గణతంత్ర దినోత్సవం అనేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సందర్భంలో స్పెషల్ ఎడిషన్ ఇచ్చిండు. మరి ఈరోజే ఈ ఎడిషన్తో ప్రారంభమైంది. తెలుగు దినపత్రిక మీ ముందుకు రావడం గర్వకారణమైన ఘట్టమని అంటున్నాడు. భారత ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి గణతంత్రం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేటటువంటి మహత్తర విలువలను ప్రతి భారతుడి హృదయాల్లో మళ్ళీ మేల్కొనిపే రోజు. అలాంటి చారిత్రక సందర్భంలో ప్రజల గలం మరింత బలంగా వినిపించేలా సత్యానికి అంకితమైన స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రికను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల ముందుకు తీసుకురావడం మా కోసం ఒక గౌరవం, ఒక బాధ్యత. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం మాత్రమే కాదు, అది ప్రజల కళ్ళుగా, చెవులుగా, గొంతుగా నిలిచే శక్తి. ప్రజల సమస్యలను నిర్భయంగా ప్రశ్నించడం, నిజాన్ని నిస్సందేహంగా వెలుగులోకి తేవడం, అధికారాన్ని బాధ్యతతో నిలదీయడం, సమాజాన్ని సజాగ్రత్తగా ఉంచడం పత్రికల ప్రధాన ధర్మం. అదే లక్ష్యంతో నిష్పక్షపాతత్వంతో నైతిక విలువలు, ప్రజాహితం అనే మూడింటిని మౌలిక సూత్రాలుగా చేసుకొని స్పెషల్ ఎడిషన్ ముందుకు సాగనుంది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రత్యేక సంచికగా ఈ పత్రిక ప్రారంభమవ్వడం ఒక శుభ సంకేతం. త్వరలోనే ముద్రిత రూపంలో కూడా మరింత విస్తృతంగా ప్రజల చేతుల్లోకి చేరి విశ్వసనీయమైనటువంటి వార్తలతో, లోతైన విశ్లేషణలతో, సమాజానికి దారి చూపే కథనాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించుకోపోనుందని విశ్వాసంగా చెబుతున్నాం. సత్యం, ధైర్యం, ప్రజాసేవ అనే 3 మూల స్తంభాలపై జర్నలిజం కొనసాగాలన్న మా సంకల్పానికి ఈ పత్రిక ప్రతిరూపం. ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నలు వేస్తూ అభివృద్ధికి దారి చూపే సమాచారం అందిస్తూ మరి సమాజాన్ని చైతన్యవంతం చేయడమే స్పెషల్ ఎడిషన్ లక్ష్యం. మరి నాణ్యమైన వార్తలు, నిజాయితీతో కూడినటువంటి కథనాలు, లోతైన విశ్లేషణల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని పత్రికా యాజమాన్యం, సంపాదక వర్గం, సిబ్బంది సమిష్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మన గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రిక నిజానికి నిలబడి ప్రజల పక్షాన పోరాడే ఒక విశ్వసనీయ స్వరంగా ఎదగాలని, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, ఆదరణ ఎల్లప్పుడూ మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎస్బిఎన్ చారి ఎడిటర్, స్పెషల్ ఎడిషన్ పత్రిక అధినేత మీకు శుభాకాంక్షలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మంచి వార్తలతో ప్రజల మన్నల్ని అందుకోవాలని చెప్పేసి కూడా నేను కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇది కథ. ఇక మా బోయినపల్లి రమణారావు సీనియర్ జర్నలిస్టు, తను ఒక టుడే స్పెషల్ ఒకటి రాసిండు, దాన్ని ఒకసారి చదువుదాం. టుడే స్పెషల్. గణాంకాలు తప్పిన గణతంత్రంలో స్వాతంత్రం కూడా కుతంత్రాలకు బానిసైంది. గణాంకాలు తప్పిన గణతంత్రంలో స్వాతంత్రం కూడా కుతంత్రాలకు బానిసైంది. జెండా ఎగురుతుంది కానీ నిజం నేల కొరిగింది, కన్నీళ్లతో కొట్టుమిట్టాడుతుంది. గణతంత్రం అంటూ గొప్పగా సంఖ్యలు చెప్పుకుంటున్నాం. కుట్రల్లో కలుషితమైన స్వాతంత్ర ఫలాలను చూసి ఏమీ చేయలేని స్థితిలో నిట్టూర్పులు విడుస్తున్నాం. మరి దేశ పండగలు మాత్రం మిగిలిపోయాయి, అప్పటికప్పుడు సంబరాలు చేసుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏమిటంటే మన ప్రజాస్వామ్యం మాత్రం ప్రశ్నలై ముక్కలై మిగిలిపోయింది అని మరి టుడే స్పెషల్లో బోయినపల్లి రమణారావు సీనియర్ జర్నలిస్టు అద్భుతమైనటువంటి మరి పెట్టిండు. దరిద్రం అని చెప్పాడు. ఈ పరిస్థితిని ఎండగట్టాడు. ఇదంతా కూడా రాజకీయ నాయకుల వల్ల వచ్చినటువంటిదే అని సుస్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ బోయినపల్లి రమణారావు గారు ఇంకొకటి రాశారు. గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసు? వాస్తవానికి చాలామందికి తెలియదు. నేను మన లైవ్ విక్యాట్ టీవీ ప్రజా అసెంబ్లీ
మొదలు కాగానే అసలు దాని కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేటటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. పాట కూడా వాడడం జరిగింది. చూసేవాళ్ళు, మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు మొదటి నుంచి చూడవలసింది కూడా మీ అందరిని కూడా నేను ఆల్రెడీ కోరుకుంటున్నా. గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసు? భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈరోజు భారత చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రోజుతో భారతదేశం పూర్తి స్థాయి సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించింది. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత కూడా కొంతకాలం వరకు భారతదేశం బ్రిటిష్ చక్రవర్తి ఆధీనంలోనే ఉండేది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించినటువంటి భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత ప్రజలే దేశాధిపతులుగా మారారు. అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణతంత్రం అంటే దేశానికి రాజు లేదా రాణి కాకుండా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధి దేశాధినేతగా ఉండటం. మన దేశంలో రాష్ట్రపతి ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున న్యూఢిల్లీలో జరిగేటటువంటి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో భారత సైన్యం యొక్క శక్తి, క్రమశిక్షణ కనిపిస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశంలోని ఐక్యతలో వైవిధ్యాన్ని చాటుతాయి. గణతంత్ర దినోత్సవం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రతత్వం వంటిటువంటి రాజ్యాంగ విలువలను పాటిస్తూ మంచి పౌరులుగా ఉండాలని ఈరోజు మనకు సందేశం ఇస్తుంది. కానీ అందువల్ల గణతంత్ర దినోత్సవం కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది భారత రాజ్యాంగ శక్తిని, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకునేటటువంటి పవిత్రమైనటువంటి రోజు అనేటటువంటిది కూడా చాలా అద్భుతంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత మన బోయినపల్లి రమణారావు సీనియర్ జర్నలిస్టు, దర్శకులు, సినీ దర్శకులు, మాకు ఆత్మీయులు అన్న, మేము రెగ్యులర్గా తిరుపతి పోయే మా ఒక బ్యాచ్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇది స్పెషల్ ఎడిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఇక ఇంకొక వార్త దీంట్లోనే స్పెషల్ ఎడిషన్లో, భారత అభివృద్ధిలో భాగ్య విధాతలు మీరే, యువతకు మీరే లేఖ మీరే అని యువతకు మోదీ లేఖ రాసినట్లు తెలుస్తూ ఉన్నది. ఆ లేఖ ఆ దేశంలో నిర్వహించే అన్ని ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యతని అన్నారు. మరి ఓటు వేయడం రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప హక్కు అని, దీని ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందన్నారు. మరి దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషించే భాగ్య విధాతలు ఓటర్లేనని పేర్కొన్నారు. మన దేశ విధిని మార్చగలిగే శక్తి ప్రజలు వేసే ఓట్లకు ఉంటుందన్నారు. మరి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి భారత ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి కృషిని ప్రధాని అభినందించారు. ఈసీ దేశంలో ఎన్నికలను నిబద్ధతతో నిర్వహిస్తోందన్నారు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిన ఎందరో ప్రజలు తమ గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. హిమాలయాలలో, అండమాన్ దీవుల్లో దట్టమైనటువంటి అడవుల్లో ఉన్న ఎన్నికల సమయానికి తమ స్థలాలకు చేరుకుంటారన్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తాయి అన్నారు. రాబోయే తరాలు కూడా ఇదే నిబంధనతో కూడా ఉండాలని హితవు పలికారు. భారత్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమని ప్రధాని పేర్కొన్నారు. అన్ని రంగాలలో స్త్రీలు ముందుకు వెళ్తుండటంతో దేశ పునాదులు మరింత బలోపేతమవుతున్నాయి అనేటటువంటిది మనకు మన స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి ముచ్చట. కానీ ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే,
దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యతని గుర్తు చేసిండని. ఓటు వేయడం రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఇచ్చింది అని అన్నాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెట్టేటటువంటి హక్కు మరి మీకెవరు ఇచ్చిండ్రు? ఆ హక్కు దీంట్లో లేదు కదా. ప్రశ్నించొద్దు, ఓటు హక్కును వినియోగించుకోండి, కానీ మాట హక్కును మాత్రం వినియోగించుకోవద్దని చెప్పుతున్నట్లు ఉన్నది భారత ప్రధాని. ఓటు హక్కును వినియోగించుకోండి, మాట హక్కును మాత్రం వినియోగించుకోవద్దంట. మాట హక్కును వినియోగించుకోకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ, విధి విధానం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంత స్పష్టంగా భారత ప్రధాని చెప్తున్నాడో, మరి మాట హక్కును కూడా వినియోగించుకోండి అని ఎందుకు చెప్పట్లేదు? దానికి కారణం ఏంటి? దానికి కారణం రాజకీయం, అధికార దాహం. అధికార దాహంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పినటువంటి ప్రధాని మాట హక్కును కూడా వినియోగించుకోవాలని స్పష్టంగా ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోదీ గారికి ఉన్నది. ఓటు హక్కు ఈ భారత పౌరుడికి ఎంత విలువనో, ఎంత ఇంపార్టెంటో, ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కానీ మాట హక్కు కూడా అంతే అవసరం. అది రాజ్యాంగంలో ఉన్నది. ఆ రాజ్యాంగం రచించి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ నాయకుల పరిపాలన కొనసాగుతున్నమాట వాస్తవం. దీన్ని దుయ్యబట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజానీకానికి రావాలా, ప్రజలు చైతన్యవంతులు కావాలా. ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగానికి విలువ ఉంటుంది. తప్పకుండా అది సజావుగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది భారత అభివృద్ధిలో భాగ్య విధాతలు మీరే, యువతకు మోదీ లేఖ రాసినట్టు చెప్పినటువంటి దానికి మన కౌంటర్ కూడా అద్భుతంగానే ఇచ్చినాం. ఇక ఇంకొక వార్త, మీ ప్రత్యేక సందర్భానికి మా ప్రత్యేక గీతమని కూడా మా ఏఎస్ రెడ్డి అంటే శ్రీనివాసరెడ్డి అన్న, మా శ్రీనివాసరెడ్డి అన్న కూడా ఒక యాడ్ ఇచ్చిండు బ్రహ్మాండంగా. అది ఏఐకి సంబంధించినటువంటిది అనుకుంటా. అది కూడా చెప్తా. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని మరుపురాని జ్ఞాపకంగా మార్చుకోండి మా పాటలతో. రాజకీయ నాయకుల కోసం గీతాలు, పెళ్లి రోజు ప్రత్యేక పాటలు, పుట్టినరోజు హృదయాన్ని హత్తుకునే పాటలు, వార్షికోత్సవాల కోసం మధురమైన గీతాలు, భక్తి గీతాలు, వేడుకలు, పాటలు అని మేము మీకోసం ప్రత్యేకంగా రాసి స్వరపరిచి అందరినీ ఆకట్టుకునేలా అందిస్తాం, సంప్రదించండి అని ఏఎస్ రెడ్డి 8639728572 అని నంబర్ ఆల్రెడీ చెప్పాడు. సీనన్న, మన యూట్యూబ్ ఛానల్ ఎలాంటి చీమ కరవకుండా కంటికి రెప్పలా సంరక్షిస్తున్నటువంటి వ్యక్తి మా శ్రీనివాసరెడ్డి. అందుకే అది యాడ్ అయినా ఖచ్చితంగా చదివిన కాబట్టి సీనన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకొక వార్త, స్పెషల్ ఎడిషన్లో ఇంకొక వార్త, గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఎడిషన్ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తూ ఉన్నది. మరి గణతంత్ర దినోత్సవం వంటి పవిత్ర సందర్భంలో మరి స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రిక ఆవిష్కరణ కావడం హర్షణీయం. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేటటువంటి విలువలను ప్రజల్లో బలంగా నాటే బాధ్యత మీడియాకు ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొంటూ, ప్రజల గొంతుకగా నిజాయితీతో జర్నలిజాన్ని అందించాలనేటటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి స్పెషల్ ఎడిషన్ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్య విలువలను మరి కాపాడుతూ సమాజ హితానికి పనిచేసేటటువంటి బలమైన 4వ స్తంభంగా ఈ పత్రిక ఎదగాలని, సత్యం, నిబద్ధత, సామాజిక న్యాయం మార్గాల్లో స్పెషల్ ఎడిషన్
మరి దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాలని కూడా ఆయన ఆకాంక్షించినట్లు మనకు ఒక వార్త తెలుస్తూ ఉన్నది. మరి ఇది స్పెషల్ ఎడిషన్ యొక్క ఫ్రంట్ పేజీలో వచ్చినటువంటి వార్తలు, ప్రధానమైనటువంటి వార్తలు. మరి అన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు.